ఈ వీడియోలో 10th క్లాస్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయినటువంటి తెలుగులో అయితే క్షేత్రమితి, ఇంగ్లీష్లో అయితే మెన్సురేషన్ అని అంటారు. సో ఈ యూనిట్ నుంచి ఒక ప్రాబ్లం చూద్దాం. సో ఇచ్చిన ప్రాబ్లం ఏంటి అని అంటే ద రేడియస్ ఆఫ్ ది కోనికల్ టెంట్. సో ఎవరో ఒక ఫ్యామిలీలో ఏదో ఒకటి టూర్కి వెళ్ళినప్పుడు ఒక టెంట్ వేసుకుంటారు కదా. సో అటువంటి ఒక కోనికల్ టెంట్ ఇచ్చారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం డయాగ్రామ్ కానీ డ్రా చేసుకుని ఉంటే దానికి సో ఇది టెంట్, దీని లోపల ఫ్యామిలీ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా. సో ఇది ఒక టెంట్, కోనికల్ టెంట్ ఈజ్ 7 మీటర్స్, ఓకేనా. సో రేడియస్ వచ్చేసి 7 మీటర్స్ అని అన్నారు కాబట్టి సో ఈ టెంట్కి సెంటర్ పాయింట్ వచ్చేసేసి ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రేడియస్ అంటే ఇదేనా. సో రేడియస్ అంటే 7 మీటర్స్ రేడియస్ అంట. అండ్ ఇట్స్ హైట్ ఈజ్ 10 మీటర్స్. సో దీని హైట్ వచ్చేసేసి టెంట్ యొక్క హైట్ వచ్చేసి 10 మీటర్స్. క్యాలిక్యులేట్ ద లెంత్ ఆఫ్ ది క్యాన్వాస్. ఓన్లీ లెంత్ అడిగారు, ఫైండ్ ఎల్ క్వశ్చన్ అడిగారు. యూజ్డ్ ఇన్ మేకింగ్ ద టెంట్ ఇఫ్ విడ్త్ ఆఫ్ క్యాన్వాస్ ఈజ్ 2 మీటర్స్. వాళ్ళు ఆల్రెడీ ఏమి ఇచ్చేసారంటే ఆ గుడ్డ ఏదైతే ఉందో ఆ గుడ్డ, దీనికి టెంట్ కోసం యూజ్ చేసే ఈ గుడ్డ వచ్చేసి మార్కెట్లో ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో 2 మీటర్స్ ఉందంట విడ్త్. సో విడ్త్ 2 మీటర్స్ ఉంటే లెంత్ ఎంత అని క్వశ్చన్ చేశారు మనకి. ఇదే క్వశ్చన్ తెలుగులో ఏం అడుగున్నారు చూడండి. 10 మీటర్ల ఎత్తుగల శంఖాకారంలో ఉన్న గుడారం యొక్క భూ వ్యాసార్థము 7 మీటర్లు. సో సేమ్ అదే మనకి భూ వ్యాసార్థము 7 మీటర్లు. సో ఇక్కడ మనకి శంఖాకారంలో అన్నారంటే ఇది. సో మనకి దీన్ని ఏం చెప్పొచ్చు అంటే జస్ట్ లైక్ ఐస్ క్రీమ్ కింద బాటమ్ సైడ్ ఉంటుంది కదా, సేమ్ యాజ్ యూజువల్గా. సో శంఖాకారంలో ఉన్న గుడారం యొక్క భూ వ్యాసార్థం అంటే భూ అంటే ఇదే కదా, కింద పక్క ఉండేదాన్ని భూ వ్యాసార్థం అంటారు. దీని యొక్క వ్యాసార్థం వచ్చేసి, వ్యాసార్థం అంటే తెలుగులో ఇంగ్లీష్లో వచ్చి ఏమంటాము రేడియస్. వ్యాసార్థం వచ్చేసేసి 7 మీటర్లు ఉందన్నాడు. గుడారము నిర్మించడానికి కావలసిన గుడ్డ పొడవును గుడ్డ యొక్క వెడల్పు 2 మీటర్లుగా ఉన్నప్పుడు కనుక్కోండి అని అన్నాడు. సో 2 మీటర్లుగా ఉన్నప్పుడు, వెడల్పు 2 మీటర్లుగా ఉన్నప్పుడు పొడవు ఎంత అవుతుందో కనుక్కోమన్నారు. సో ఇది చాలా చాలా సింపుల్ క్వశ్చన్. దీన్ని మనం ఎలా చేస్తామో చూడండి. ఫస్ట్ గివెన్ డేటా రాసుకుంటే, గివెన్ డేటా, సో ఇచ్చిన సమాచారం గివెన్ డేటా రాసుకుంటే ఏముంది, రేడియస్ ఆఫ్ ది టెంట్. సో టెంట్ యొక్క రేడియస్ నేను R అనుకుంటున్నాను, 7 మీటర్స్ ఇచ్చారు. హైట్ ఇచ్చారు, హైట్ వచ్చేసి హెచ్ ఇచ్చేసి ఏమి ఇచ్చారు 10 మీటర్స్ ఇచ్చారు. సో ఈ రెండు ఇచ్చినప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ రెండింటిని యూస్ చేసుకొని, సో ఇది ఒక సెంటర్ లైన్ ఇమాజిన్ చేసుకుంటే, ఊహించుకుంటే, సెంటర్లో ఒక లైన్ని ఊహించుకుంటే ఇది ఒక జస్ట్ లైక్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, లంబకోణ త్రిభుజం ఇమాజిన్ చేసుకుంటే. సో ఇది 10, ఇది 7. ఇది లంబకోణ త్రిభుజంలో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక యాంగిల్ వచ్చేసి 90 డిగ్రీలు ఉంటుంది. సో దీన్ని నేనేమనుకుంటున్నానంటే లెంత్ ఎల్ అనుకుంటున్నా. స్లాంట్ హైట్ ఆఫ్ ది టెంట్. స్లాంట్ హైట్ని ఏమనొచ్చు మనము ఏటవాలు ఎత్తు అంటారు, ఏటవాలు ఎత్తు. సో ఏటవాలు ఎత్తు ఎంతో చూసుకుందాము. ఏటవాలు ఎత్తును మనం ఏం చూపించాం, ఎల్ అని చూపించాం. సో ఎల్ ఫైండ్ అవుట్ చేయాలంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో లంబకోణ త్రిభుజంలో కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ మనకు తెలుసు. సో దేర్ ఫోర్ ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7 స్క్వేర్ ప్లస్ 10 స్క్వేర్. దీని నుంచి మనకి ఏమొస్తుంది, ఎల్ ఈజ్ ఈక్వల్ టు √7 స్క్వేర్ ప్లస్ 10 స్క్వేర్ వస్తుంది. సో దీనికి 7 స్క్వేర్ అంటే 7 7s are 49 ప్లస్ 100 హండ్రెడ్స్ వచ్చేసి 10 10s వచ్చేసి 100. సో దీన్ని మనం ఫైండ్ అవుట్ చేసుకుంటే ఎంత వస్తుందని అంటే 12.2 మీటర్స్ వస్తుంది. సో ఇంగ్లీష్లో రాసుకుంటే ఎం అని పెడతాం. సో ఇది ఏటవాలు ఎత్తు. సో ఈ ఏటవాలు ఎత్తుతోటే మనకు ఉపయోగం ఏంది అని అంటే, మనకున్న ఫార్ములా ఏంది అని అంటే, సూత్రం ఏంది అని అంటే, దేనికి సూత్రము, గుడారము యొక్క ఉపరితల వైశాల్యం, ఓకేనా. గుడారం యొక్క ఉపరితల వైశాల్యం. సో దీన్ని మనము ఇంగ్లీష్లో చెప్పుకుంటే ఏం చెప్తాము అని అంటే సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది టెంట్ అని చెప్తాము. సర్ఫేస్
ఏరియా ఆఫ్ ది టెంట్. సో ఇప్పుడు ఉంది కదా, మనము ఈ పైన గుడ్డ పరుస్తాము చుట్టూ. సో చుట్టూ గుడ్డేస్తాం కాబట్టి దీని సర్ఫేస్ అంటే కదా ఏరియా, ఉపరితల వైశాల్యం అంటే తెలుగులో, ఇంగ్లీష్లో వచ్చేసి సర్ఫేస్ ఏరియా అని అంటాం. సో దానికి మనకున్న ఫార్ములా ఏంటంటే πr_l, కోన్ యొక్క, ఐస్ క్రీమ్ కోన్ యొక్క మొత్తం ఏరియా, ఉపరితల వైశాల్యం. ఈ కోన్ని మనం ఇలా ఇమాజిన్ చేసుకుంటే ఈ పైన ఉండే ఈ షెల్ ఉంది చూసారు, ఈ పైన ఉండే ఈ డొప్ప మొత్తము చుట్టూ ఉన్న వైశాల్యాన్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా πr_l. సో పైన వచ్చేసేసి మనకి ప్రాబ్లంలో ఏం చెప్పారు అని అంటే ఏం యూజ్ చేయమన్నారు, పై వాల్యూ వచ్చేసి 22/7గా తీసుకోమన్నారు కాబట్టి, సో పై వాల్యూ 22/7 ఇంటూ రేడియస్ వచ్చేసి 7 ఇంటూ లెంత్ వచ్చేసి మనకి ఇప్పుడే వచ్చింది ఎంత, 12.2 వచ్చింది. సో దీన్ని ఫైండ్ అవుట్ చేసుకుంటే మనకు వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 268.4. ఇది దేంట్లో ఉంది, అంత మీటర్స్లో ఉంది కాబట్టి స్క్వేర్ మీటర్స్ వస్తుంది, లేదా మీటర్ స్క్వేర్ అని తెలుగులో రాసుకుంటాం అన్నమాట. స్క్వేర్ మీటర్స్ అని రాస్తాం, చదరపు మీటర్లు అని రాస్తాం. ఓకే రైట్. ఇప్పుడు మనకి మొత్తం వచ్చేసింది, ఏరియా వచ్చేసింది. ఏంది, ఒక గుడ్డ యొక్క ఏరియా వచ్చేసింది, వైశాల్యం. ఈ గుడ్డకి ఎంత చెప్పాడు, 2 మీటర్స్ విడ్త్ అని చెప్పాడు. ఎల్లని మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనకి ఒక గుడ్డ యొక్క పొడవు వెడల్పు తెలిస్తేనే వైశాల్యం వస్తుంది, ఏరియా వస్తుంది. ఏరియా ఈజ్ నథింగ్ బట్, ఈ షేప్కి ఏరియా ఎంత అవుతుంది, విడ్త్ W అనుకుందాము, ఎల్ విడ్త్ లెంత్ అనుకుందాము. సో ఏరియా ఆఫ్ కాన్వాస్, ఈ గుడ్డ యొక్క ఏరియా కావాలంటే ఏం చేస్తాము, W/L రాస్తాం, W/L. సో మనకు ఆల్రెడీ ఎంత తెలుసు, ఈ గుడ్డ ఎంత కావాలని వచ్చేసింది ఆన్సర్కి, ఇది వచ్చింది. సో దీనికి సమానం చేస్తామన్నమాట, 268.4. సో ఆల్రెడీ మనకు W తెలుసు కాబట్టి 2 × L = 268.4. ఇప్పుడు దీని నుంచి మనకేమొస్తుంది, L = 268.4/2 వేసుకుంటే L వాల్యూ వచ్చేసేసి 134.2 మీటర్స్ వస్తుంది అన్నమాట. ఓకేనా. సో మనకు మొత్తం వైశాల్యం తెలుసు. వైశాల్యంకి సూత్రం ఏంది, ఫార్ములా విడ్త్ ఇంటూ లెంత్. ఆల్రెడీ వాళ్ళు క్వశ్చన్లో ఇచ్చేశారు, ఆ గుడ్డ యొక్క, ఆ కాన్వాస్ యొక్క విడ్త్ వచ్చేసి 2 మీటర్స్ ఉందని చెప్పేశారు కాబట్టి, సో ఇది మనకు తెలియంది L కాబట్టి, మనకు తెలిసిన సూత్రంలో నుంచి, తెలిసిన ఫార్ములాలో నుంచి W/L నుంచి దేనికి సమానం చేస్తున్నాము, ఆల్రెడీ వచ్చేసిన ఆన్సర్కి సమానం చేసి మనకి తెలియని లెంత్ని ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాం అనమాట. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ది గివెన్ క్వశ్చన్. నా వీడియో మీకు హెల్ప్ అయితే ప్లీజ్ షేర్ మై వీడియో, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.